ఇస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో నెలకొన్న గ్యాస్ కష్టాలు తీరనున్నాయా? పెట్రోల్ డీజిల్ సంక్షోభం ధరల పెరుగుదల లేకుండా సమస్య తీరనుందా? హర్ముజ్ జలసంధి ద్వారా బయలుదేరిన 2 నౌకల్లో ఒకటి ముంబై పోర్ట్ చేరింది. ఇక ఇరాన్ తో జైశంకర్ సంప్రదింపులు ఫలించాయనే చెప్పాలి. మొత్తానికి దేశంలో నెలకొన్న గ్యాస్ కష్టాలు తీరనున్నాయా? పెట్రోల్ డీజిల్ సంక్షోభం ధరల పెరుగుదల లేకుండా సమస్య తీరనుందా? హర్ముజ్ జలసంధి ద్వారా బయలుదేరిన 2 నౌకల్లో ఒకటి ముంబై పోర్ట్ చేరింది. ఇక ఇరాన్ తో జైశంకర్ సంప్రదింపులు ఫలించాయనే చెప్పాలి. మొత్తానికి ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ చూస్తున్న ముంబై పోర్ట్ కి అయితే తొలి షిప్మెంట్ కి అయితే ముంబై ఎయిర్పోర్ట్ కు చెందిన దృశ్యాలు మనం ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఇక భారత్ చేరుకున్న అయితే క్రూడాయిల్ నౌకలు భారత్ చేరుకున్నాయి. ఇక హర్ముజ్ జలసంధి ద్వారా అయితే నౌకలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక భారత నౌకల్ని వదిలేస్తామని ఇరాన్ చెబుతోంది. ఇరాన్ తో పనిచేసిన జైశంకర్ సంప్రదింపులు జరిపారు. ఇక దీంతో ముంబై పోర్టుకు అయితే తొలి షిప్మెంట్ అయితే చేరింది. మనం చూస్తున్నాం. మొత్తానికి ఇరాన్ తో పనిచేసిన జైశంకర్ సంప్రదింపులు జరిపారు. మొట్టమొదటి ఎట్టకేలకు ముంబై పోర్టుకు అయితే తొలి షిప్మెంట్ చేరిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక హర్ముజ్ జలసంధి ద్వారా నౌకలు వచ్చాయి. అలాగే భారత్ కి చేరుకున్నాయి క్రూడాయిల్ నౌకలు. ఇక ఇరాన్ తో పనిచేసిన జైశంకర్ సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. ముంబై పోర్టుకు తొలి షిప్మెంట్ చేరిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తానికి దేశంలో నెలకొన్న గ్యాస్ కష్టాలు తీరనున్నట్లుగా తెలుస్తోంది. ఇక పెట్రోల్ డీజిల్ సంక్షోభం ధరల పెరుగుదల లేకుండా అయితే సమస్య తీరే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక హర్ముజ్ జలసంధి ద్వారా అయితే 2 నౌకల్లో ఒకటి బయలుదేరి ముంబై పోర్ట్ చేరింది. ఇక ఇరాన్ తో అయితే జైశంకర్ సంప్రదింపులు ఫలించాయనే చెప్పాలి. దీంతో భారత్ కి అయితే క్రూడాయిల్ నౌకలు చేరుకున్నాయి. అలాగే హర్ముజ్ జలసంధి ద్వారా అయితే నౌకలు వచ్చినట్టుగా తెలుస్తుంది. మనకి ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. ముంబై పోర్ట్ కి అయితే తొలి షిప్మెంట్ చేరింది. ఇక భారత నౌకల్ని వదిలేస్తామని ఇరాన్ చెబుతోంది. ఇరాన్ తో అయితే జైశంకర్ సంప్రదింపులు జరిపారు. ఇక మొత్తానికైతే తొందరలోనే దేశంలో నెలకొన్న గ్యాస్ కష్టాలు తీరినట్టుగా తెలుస్తుంది. దీంతో పెట్రోల్ డీజిల్ సంక్షోభం ధరల పెరుగుదల లేకుండా సమస్య తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియా రణరంగంలో అగ్ర రాజ్యాలే చేతులెత్తేసిన వేళ భారత్ తన దౌత్య శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించిన సంగతి తెలిసిందే. అయితే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జరిపిన మెరుపు చర్చలు అద్భుత ఫలితాన్నిచ్చాయి. భారతీయ చమురు ట్యాంకర్లకు భారతీయ చమురు ట్యాంకర్లకు ఆ మార్గం గుండా అయితే వెళ్లేందుకు ఇరాన్ ప్రత్యేకంగా అనుమతించింది. అమెరికా యూరప్ దేశాల నౌకలు నిలిచిపోయినా భారత్ మాత్రం తన ఇంధన అవసరాల కోసం సురక్షితంగా ముందుకు సాగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక యుద్ధం జ్వాలల మధ్య భారతదేశం తన అసాధారణ దౌత్య పవర్ను నిరూపించుకుంది. పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర పోరుతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరా వ్యవస్థ స్తంభించిపోయింది. ముఖ్యంగా ప్రపంచ దేశాలకు చమురును చేరవేసే గుండెకాయ వంటి హార్ముజ్ జలసంధిని ఇరాన్ దళాలు క్లోజ్ చేశాయి. ఇజ్రాయెల్, అమెరికా, యూరప్ దేశాలకు చెందిన వాణిజ్య నౌకలను ఇరాన్ ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే భారత్లో పెట్రోల్, గ్యాస్ సరఫరా నిలిచిపోయి తీవ్ర సంక్షోభం ఏర్పడేది. ఎందుకంటే మన దేశానికి వచ్చే చమురులో 80% పైగా ఇదే మార్గం గుండా రావాలి.
వెల్కమ్ బ్యాక్. పశ్చిమాసియా రణరంగంలో అగ్రరాజ్యాలే చేతులెత్తేసిన వేళ భారత్ తన దౌత్య శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఆయన స్క్రీన్ పై మీరు చూస్తున్న విజువల్సే నిదర్శనం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించిన సంగతి తెలిసిందే. అయితే భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ జరిపిన మెరుపు చర్చలు అద్భుత ఫలితాన్నిచ్చాయి. భారతీయ చమురు ట్యాంకర్లకు ఆ మార్గం గుండా వెళ్లేందుకు ఇరాన్ ప్రత్యేకంగా అనుమతించింది. ఇక అమెరికా, యూరప్ దేశాల నౌకలు నిలిచిపోయినా భారత్ మాత్రం తన ఇంధన అవసరాల కోసం సురక్షితంగా ముందుకు సాగుతోంది. ఇక ఐన్యూస్ మనం చూస్తున్నాం. యుద్ధం జ్వాలల మధ్య భారతదేశం తన అసాధారణ దౌత్య పవను నిరూపించుకుంది. పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర పోరుతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరా వ్యవస్థ స్తంభించిపోయింది. ముఖ్యంగా ప్రపంచ దేశాలకు చమురును చేరవేసే గుండెకాయ వంటి హార్ముజ్ జలసంధిని ఇరాన్ దళాలు క్లోజ్ చేశాయి. ఇక ఇజ్రాయెల్, అమెరికా, యూరప్ దేశాలకు చెందిన వాణిజ్య నౌకలను ఇరాన్ ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే భారత్ లో పెట్రోల్, గ్యాస్ సరఫరా నిలిచిపోయి తీవ్ర సంక్షోభం ఏర్పడేది. ఎందుకంటే మన దేశానికి వచ్చే చమురులో 80% పైగా ఇదే మార్గం గుండా రావాలి. ఇక ఈ క్లిష్ట సమయంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ రంగంలోకి దిగారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్షితో ఆయన జరిపిన చర్చలు యుద్ధ గమనాన్ని మార్చేలా ఫలితాన్నిచ్చాయి. ఇరాన్ ప్రభుత్వం కేవలం భారతదేశానికి మాత్రమే ఒక ప్రత్యేక మినహాయింపునిచ్చింది. ఇక భారతీయ జెండాతో ఉన్న చమురు ట్యాంకర్లకు హార్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా వెళ్లేందుకు సేఫ్ ప్యాసేజ్ లభించింది. అగ్రరాజ్యం అమెరికా నౌకలు ఎక్కడా చిక్కుకుపోయిన తరుణంలో భారత నౌకలకు రెడ్ కార్పెట్ లభించడం ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తోంది. ఇక ఇది కేవలం ఒక అనుమతి మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో భారత్ కున్న పరపతికి నిదర్శనం. రష్యా, ఇతర దేశాల మంత్రులతో కూడా జయశంకర్ నిరంతరం సంప్రదింపులు జరుపుతూ మన దేశ ఇంధన భద్రతకు ఎటువంటి ఆటంకం కలగకుండా చాకచక్యంగా వ్యవహరించారు. ఈ దౌత్య విజయం వల్ల దేశంలో చమురు, సహజ వాయువు ధరలు నియంత్రణలో ఉండే అవకాశం ఉంది. ఇక యుద్ధ మేఘాల మధ్య కూడా తన దేశ ప్రయోజనాల కోసం భారత్ సాధించిన ఈ గెలుపు జయశంకర్ మార్క్ దౌత్యానికి మరో మచ్చు తునకగా నిలిచింది. ఇక ప్రపంచమంతా యుద్ధంతో అల్లాడిపోతుంటే భారత్ మాత్రం తన వ్యూహాలతో సంక్షోభం నుంచి సురక్షితంగా బయటపడింది. ఇరాన్ పై అమెరికా భీకర దాడులకు పాల్పడుతుంది.